గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం చూద్దామంటే ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటి, డోకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, కంటైనర్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, ఆగున్న కంటైనర్లోకి ఎలాగెళ్ళాలి, ఎగ్జిట్ అయితే కంటైనర్ స్టాప్ అయిపోతుంది, కంటైనర్ స్టార్ట్ అవ్వకుండా ఎలాగ కంటిన్యూస్గా రన్ అయ్యేటట్టు ఏ కమాండ్ కొట్టాలి, ఇలాంటి బేసిక్ స్టఫ్ అంతా చూసాం. అండ్ దానికన్నా సరే మనం డాకర్ ఫైల్ ఒకటి మీరు క్రియేట్ చేశారు. డాకర్ ఫైల్ అంటే ఏంటి? ప్రీ రిటర్న్ కమాండ్స్. అంటే ఒక కంటైనర్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఆ కంటైనర్లో ఏమేమి కావాలో జస్ట్ మనకు ఓకేనా, ఒక సర్వర్లో కంటైనర్ స్టార్ట్ అయినప్పుడు ఆ ప్యాకేజెస్ ఏదైతే కావాలో ఇది మనం డిఫాల్ట్ ఏదంటే వన్ వర్డ్ యూజ్ చేస్తారు ఏంటంటే కస్టమైజ్డ్ అనమాట. కస్టమైజ్ చేసుకొని మనం లాంచ్ చేసుకునేదానికి కంటైనర్స్. ఇప్పుడు ఈరోజు ఇంకా డాకర్ ఫైల్ కొద్దిగా ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ అవి యాడ్ చేశాను. ఎక్స్ట్రా అది ఒకసారి మళ్ళీ డాకర్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఓకేనా, అది చూసి డాకర్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, డాకర్ ఫైల్ నుండి కంటైనర్ ఎలా క్రియేట్ చేయాలి, కంటైనర్ని ఎలా రన్ చేయాలి, ఆ కాన్సెప్ట్. ఓకే, అవి ప్యాకేజెస్ అవి రన్ చేస్తారు, అప్లికేషన్స్ అవి పెట్టారు. పెట్టిన తర్వాత ఈసారి కంటైనర్ని నేను బ్యాకప్ తీసుకోవాలి ఓకేనా. ఈసారి సింగిల్ ఫైల్ కాదు, మొత్తం కంటైనర్ని ఎలా బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ తీసుకొని లైక్ మనకి గిట్ హబ్ రిపోజిటరీ ఉంది కదా, అలాగే డాకర్ హబ్ రిజిస్ట్రీ అని కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ డాకర్ హబ్ రిజిస్ట్రీకి ఎలా పుష్ చేసుకోవాలి, మళ్ళీ ఒక 6 months 10 months 1 year తర్వాత కావాల్సి అది లాంచ్ చేసుకోవాలి. అండ్ లేదు ఇంకా డెవలపర్ దాని మీద వర్క్ చేసుకోవాలంటే మళ్ళీ నేను ఒక సర్వర్ లాంచ్ చేసి గిట్ ఇన్స్టాల్ చేసి మ్యావెన్ ఇన్స్టాల్ చేసి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసే బదులు సింపుల్గా ఆ డాకర్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఆ డాకర్ ఫైల్ కంటైనర్గా చేస్తే అన్ని ప్యాకేజ్ వస్తే డెవలపర్ కావాల్సింది వర్క్ చేసుకుంటాడు. సో అది బెనిఫిట్. సో ఈరోజు క్లాస్. సో మనకి డాకర్ అనేది 2 methods ద్వారా ఇన్స్టాల్ చేయొచ్చు అని చెప్పాను. ఈ టాస్క్ మీరు ఏం చేశారు, ఈ యాప్ గెట్ ఇన్స్టాల్ డాకర్ ఈ కమాండ్ మెథడ్ ద్వారా ఇన్స్టాల్ చేస్తే డాకర్ స్టాప్ కంటైనర్ అని కొడితే కంటైనర్ స్టాప్ అవ్వదు. ఆ స్టాప్ అవ్వాలంటే కొన్ని కాన్ఫిగరేషన్ చేంజెస్ చెయ్యాలి. ఇది టాస్క్ ఇచ్చింది, ఇది ఎక్కడ వరకు వచ్చింది. ఉబుంటు సర్వర్ లాంచ్ చేశారండి. మీరు ఉబుంటు సర్వర్ లాంచ్ చేసిన తర్వాత ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే డాకర్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుంది. దీని ద్వారా మీరు స్టార్ట్ చేస్తున్నారు, స్టాప్ చేస్తున్నారు, అటాచ్ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. సేమ్ ఈ మెథడ్ ద్వారా ఫాలో అవుతే యాప్ గెట్ ఇన్స్టాల్ డాకర్ ద్వారా అన్నీ వర్క్ అవుతాయి. కానీ డాకర్ స్టాప్ కంటైనర్ అంటే కంటైనర్ అనేది స్టాప్ అవ్వదు ఓకేనా. డాకర్ స్టాప్ కంటైనర్ స్టాప్ అవ్వదు. ఇది స్టాప్ అవ్వాలంటే కొన్ని కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలి. అది మీకు టాస్క్ ఇచ్చాను, అది ఎంతవరకు వచ్చింది అంటున్నా. సో ఇట్స్ ఓకే డన్, నో ఇష్యూస్. నెక్స్ట్ ఓకేనా, వర్చువల్ మెషిన్స్కి కంటైనర్కి డిఫరెన్స్ ఏంటి? హెవీ వెయిట్, లైట్ వెయిట్, స్లో ప్రొవిజనింగ్, రియల్ టైమ్ ప్రొవిజనింగ్ అండ్ స్కేలబిలిటీ, లిమిటెడ్ పెర్ఫార్మెన్స్, నేటివ్ పెర్ఫార్మెన్స్. డిఫరెన్స్ ఒకసారి చదువుకోండి. డాకర్ బేసిక్ కమాండ్స్ ఓకేనా. సో జస్ట్ నేను ఒకసారి ఇన్స్టాల్ చేయబోతున్నాను డాకర్ని. న్యూ సర్వర్ లాంచ్ చేశాను కదా, ఒకసారి యూజ్ ద బిలో 2 scripts. I'm following the 2 commands. Before this I need to update my server ఎందుకు పైకి వెళ్తుంది దాని అంతరిది. సర్వర్ ఇప్పుడే జస్ట్ లాంచ్ చేశాను. ఓకే డన్, నో ప్రాబ్లం. Ubuntu review and launch. What is my KPI? AWS done. Okay, launch instance. App get update. So done. Okay now.
Okay, an app get updated. So once you update it, okay, just installations kada. We'll install this Docker. Okay, Docker is successfully installed in your lab, in your server, Docker -f version. Okay. So done. ఇప్పుడు మీకు డోకర్ పుల్ ఉబంటు ఇవన్నీ తెలుసు. ఇలాంటివి కాకుండా ఓకే పర్మిషన్ ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ పోవాలంటే ఒక 2 కమెంట్స్ మీరు ఎంటర్ చేయాలి. ఓకే, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇక్కడ డోకర్ పుల్ ఉబంటు. సో ఇలా కాకుండా నా ఓన్ కస్టమైజ్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇది చూద్దాం. సిడి ఓపిటి డాకర్ ఫైల్ క్రియేట్ చేయాలంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి? డాకర్ ప్రాక్టీస్ చేస్తారా లేదా? ఫస్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తారా? డాకర్ ఫైల్ చేశారా? సో డాకర్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఒక బేసిక్ సింటాక్స్ ఉంటుంది. ఏంటిది? ఎస్, టచ్ డాకర్ ఫైల్ అంతేనా? క్వశ్చన్ అవునా కదా? సో చెప్పండి, ఇదేనా? ఇది కరెక్ట్ ఫార్మేటా? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. డాకర్ ఫైల్ కరెక్టేనా? ఓకే, డాకర్ ఫైల్ క్రియేట్ చేయాలంటే డి అనేది క్యాప్స్ లో ఉండాలి. డాకర్ ఫైల్ అది బేసిక్ సింటాక్స్. అది sudo mv డాకర్ ఫైల్ ఓకేనా? సో డన్. ఇప్పుడు vi డాకర్ ఫైల్ నేను ఒక బేసిక్ సింటాక్స్ అన్ని కవర్ అయ్యేటట్టుగా ఒక డాకర్ ఫైల్ రాసాను. విల్ సీ దిస్. ఇది డాకర్ ఫైల్ ఓకేనా? ఫ్రమ్ అంటే నీకు సెంటో వేసా, ఉబంటునా, జావానా, ఏదైతే కావాలి ఈ రిక్వైర్మెంట్ అంతా డెవలపర్ ఇస్తాడు మీకు. ఓకేనా? ఏమేమి కావాలి, ఏం ఫైల్తో ప్యాక్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఏ పోర్ట్ నెంబరు, ఎక్స్పోజర్ పోర్ట్ నెంబర్ అది పెట్టింది మొత్తం అంతా వాడే ఇస్తాడు. ఫ్రమ్ ఇచ్చుకోండి ఉబంటు అండ్ మెయింటైనర్ డీటెయిల్స్. ఎవడు మెయింటైన్ చేస్తున్నాడు దీన్ని, వాట్ డీటెయిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంటైనర్ అనేది అప్డేట్ అవ్వాలి. ఓకేనా? రన్ ఓకేనా? రన్ అంటే కమెంట్స్ రన్ చేయడం. ఓకేనా? రన్ అనేది సర్వీస్, కమెంట్ రన్ చేయడం. యాడ్ గెట్ అప్డేట్ -y. నెక్స్ట్ ఇన్స్టాల్ గిట్ మ్యావెన్ ఇన్స్టాల్ చేస్తున్నాం అందులో. నెక్స్ట్ wget అనే ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత సిడి ఓపిటి 2 వేరియబుల్స్ పాస్ చేస్తున్నాం అండ్ మ్యావెన్ యూఆర్ఎల్ ఇచ్చావు. రన్ ఎకో హెలో టెస్ట్ ఒక ఫైల్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? కంటైనర్లో ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫార్మాట్ ఇది. ఎకో అనే కమాండ్ వాడాలి. ఎకో డబుల్ కొటేషన్ హెలో టెస్ట్ ఆ డేటా పెట్టి ఎక్కడైతే క్రియేట్ చేయాలో అది test1 అనే ఫైల్. ఓకేనా? ఎక్కువ ఫైల్స్ క్రియేట్ చేసుకోవడానికి ఒక లోపల. ఓకేనా? ఆటోమేటిక్గా స్క్రిప్టింగ్ అది వాడేటప్పుడు ఎక్కువ అది వాడుతుంటారు. ఓకేనా? చూడండి, ఎక్స్పోజ్ అది కమాండ్ ఎక్కువ హెలో డెవలప్స్ సిఎండి అంటే జస్ట్ కంటైనర్ క్రియేట్ అవుతుంది కదండి, ఇమేజ్ నుండి కంటైనర్ అవుతుంది కదా, అప్పుడు ఈ కమాండ్ వర్క్ అవుతుంది సిఎండి అని. ఇది నార్మల్ రన్ అనేది ఫైల్ నుండి ఇమేజ్ కన్వర్ట్ అయ్యేటప్పుడు రన్, ఇమేజ్ నుండి కంటైనర్కి మారేటప్పుడు సిఎండి.
డిఫరెన్స్ అది. ఓకేనా? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రన్ అండ్ అమౌంట్, రన్ అండ్ సీఎండ్ అంటే ఫ్రమ్ డాకర్ ఫైల్ టు, ఓకేనా, డాకర్ ఫైల్ టు ఇమేజ్ రన్, ఫ్రమ్ ఇమేజ్ టు, ఓకేనా, ఇమేజ్ టు కంటైనర్ కి సిఎండి. సో దట్, సో జస్ట్ ఐఎమ్ కీపింగ్ దిస్ డాకర్ ఫైల్, ఓకేనా, ఐఎమ్ కీపింగ్ దిస్ డాకర్ ఫైల్ ఇన్సైడ్ దిస్. డాక్టర్ ఫైల్ నుంచి ఇమేజ్ కి బిల్డ్ కదా ఎస్, లోపల అదే అదే, జస్ట్ ఇది అక్కడ మారేటప్పుడు వర్క్ అవుతుంది ఈ కమెంట్ అంటున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రన్, సిఎండి, యాడ్, కాపీ ఇలాంటివి అన్ని అడుగుతారు. ఓకే. సో ఓకేనా, జస్ట్ ఆ డిఫరెన్స్. డన్, అయిపోయింది. ఇప్పుడు ఇది ఇమేజ్, ఇంకా ఇమేజ్ కూడా అవ్వలేదు, డాకర్ ఫైల్. ఇప్పుడు డాకర్ ఫైల్ నుండి ఇమేజ్ టు కంటైనర్, ఆ ఫ్లో అర్థం చేసుకోవాలి. ఓకేనా, డాకర్ ఫైల్ నుండి ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే బిల్డ్ అనే కమాండ్ అడగాలి. బిల్డ్, ఓకేనా, ఫ్రమ్ ఫైల్ టు కంటైనర్ రన్, ఓకేనా. అగైన్ కంటైనర్ టు ఇమేజ్ అయితే కమిట్, కంటైనర్ టు ఇమేజ్ కమిట్. ఆ ఫ్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఫైల్ టు ఇమేజ్ బిల్డ్, ఇమేజ్ టు కంటైనర్ రన్, కంటైనర్ టు అగైన్ ఇమేజ్ బిల్డ్. ఆ ఫ్లో మీరు ఒక మీ స్టైల్లో మీరు నోట్స్ రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా, కంటైనర్ టు ఇమేజ్ కమిట్, బిల్డ్ అన్నానా? ఓకే. సో స్మాల్ కరెక్షన్ దెన్. ఓకే, డన్. ఇప్పుడు ఈ డాకర్ ఫైల్ బిల్డ్ చేయాలి. డాకర్ బిల్డ్ -t, ఓకేనా. -t అని ఇచ్చిన తర్వాత ఇమేజ్ నేమ్, ఇమేజ్ ఎలా కావాలి మీకు, ఇప్పుడు ఆ ఇమేజ్ నేమ్ ఇవ్వండి. సందీప్ ఇమేజ్, 1 minute on this part. Just now what I'm doing is from image, okay na, from docker file to I'm creating the image. Docker build -t సందీప్ అనే ఇమేజ్, ఓకేనా. ఇవి ఏమైనా వెర్షన్స్ కావస్తే నార్మల్గా ఇప్పుడు బిల్డ్ -t. ఓకే. అండ్ అది ఎర్రర్ కూడా త్రో చేసింది. ఏంటి ఎర్రర్ చెప్తారా? నో, దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ పాత్, ఆ డాకర్ ఫైల్ ఎక్కడ ఉందో పాత్ ఇవ్వాలి. ప్రెసెంట్ ఇదే పాత్రలో ఉన్న కూడా డాట్ ఇవ్వండి. ఓకే, సంథింగ్ ఏంటి ఎర్రర్ ఎలా చెప్తారా? Docker is already starting, I think so. Sudo docker service, 1 minute. ఎస్, ఓకేనా. సూడో సర్వీస్ డాకర్ స్టేటస్ మనం ఏం కొట్టాం? ఓకే, నో ప్రాబ్లం, డన్. డాకర్ ఈజ్ రన్నింగ్. సో ఈ ఎర్రర్ అనేది ఎందుకంటే పర్మిషన్ ప్రాబ్లం వల్ల వస్తుంది. సో వన్ స్టెప్ డాకర్ ఇమేజెస్, ఓకే, డన్. సో ఇప్పుడు మనం ఇందాక ఏం చేస్తాం, డాకర్ బిల్డ్ కదా, సూడో డాకర్ బిల్డ్. దీని ముందు సూడో అప్లై చేద్దాం. సో డన్, ఓకేనా. ఫ్రమ్ మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో అన్ని ఇమేజ్ కింద కన్వర్ట్ అవి నీట్గా వస్తుంది. విల్ బీ స్టెప్ బై స్టెప్ టిల్ 3 steps అయినాయి, మొత్తం 9 steps ఉన్నాయి. 4th step గిట్ ఏదో ఇన్స్టాల్ చేస్తుంది, గిట్ మ్యామన్. ఇంకా ఇవన్నీ కాకుండా వాటి రిక్వైర్మెంట్ ఏమైతే ఉందో మనం జస్ట్ గూగులింగ్ చేసి జస్ట్ పేస్ట్ చేసుకోవడం, సింపుల్. ఇవన్నీ మ్యాక్సిమం అన్ని కవర్ అయ్యేటట్టుగా రాశాను. ఇంకా వాటి రిక్వైర్మెంట్ ఏమున్నా జస్ట్ వీ కెన్ గివ్ ఇన్ ద డాకర్ ఫైల్.
కరెక్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏదైనా కాంప్లెక్స్ ఆగిపోద్ది అక్కడ అక్కడ మ్యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. మ్యాగ్నోకి ఇన్స్టాల్ అవుతుంది, ఫోర్త్ స్టెప్ నుండి ఆగిపోతుంది. నెక్స్ట్ మనం ఏదైనా చేయాలంటే ఫస్ట్ స్టెప్ కరెక్షన్ చేసుకుని మనం అక్కడ నుంచి start ఎస్, మీరు ఆ 9 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ అవుతుంది. ఫోర్త్ స్టెప్ ఏదో రాంగ్ అయింది కదని చెప్పి అది స్కిప్ చేసి ఫిఫ్త్ స్టెప్ రాదు, ఫోర్త్ స్టెప్ రాకపోతుంది మళ్ళీ. మనం స్టార్ట్ చేయాలి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, అక్కడ కరెక్షన్ చేసుకొని మళ్ళీ వెంటనే ఫస్ట్ స్టెప్ ఇన్స్టాల్ ఎస్, సో సిక్స్త్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. రన్ ఓపీటీ మ్యావెన్. ఓపీటీలోకి వెళ్ళి మ్యావెన్ కూడా ఇన్స్టాల్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, చూద్దాం ఒకసారి. కాన్ సీడీ టు ఓపీటీ మ్యావెన్. ఓకేనా, ఇది ఏ స్టెప్లో ఆగిపోయింది చూడండి, ఫిఫ్త్ స్టెప్లో ఆగిపోయింది. 6, 7, 8 మీరు కరెక్టే రాసి ఉండొచ్చు, కానీ ఫిఫ్త్ స్టెప్లో ఆగిపోయింది. సో ఎర్రర్ సిక్స్త్ స్టెప్లో ఆగింది. రన్ సిడి ఓపీటీ మ్యావెన్ అండ్ డబ్ల్యూగెట్ అపాచీ మ్యావెన్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది, కాంట్ సిడి టు ఓపీటీ మ్యావెన్. ఓకే, నో ప్రాబ్లం. ఏంటి ఆ ఎర్రర్ చెప్తారా? అక్కడ సిడి ఓపీటీ దగ్గర ఆంబెసెంట్ ఓకే, విల్ సీ. ఓకే, చూడండి ఒకసారి. ఏంటి ఎర్రర్, ఎక్కడ తప్పు అవుతుంది? ఎస్, ఫస్ట్ ఆ షార్ట్వేర్ ని ఎక్స్టెండ్ చేయాలి కదా. నో నో, అంటే అవసరం లేదు. ఎక్స్ట్రా చేయడం నెక్స్ట్ కమెంట్స్ రాయొచ్చు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. దానివల్ల ఎర్రర్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అదే మన ఎంబీఏ తీసేయచ్చా? ఎంబీఏ తీసేయచ్చు, ఎందుకంటే డబ్ల్యూ గెట్ కమాండ్ రాసాను. అదే ఫోటో చెక్ చేసుకుంటున్నాం. ఎంబీఏ అనేది దాంతో వెరీ సింపుల్. ఎస్, ఎగ్జాక్ట్, మీరు కరెక్ట్, చాలా దగ్గరకు వచ్చారు. సింపుల్ గైస్, ఈ ఈ ఈ సర్వర్లో, ఓకేనా, ఈ సర్వర్లో ఓపీటీ లోపల మ్యావెన్ అనే డైరెక్టరీ లేదు, ఇది క్రియేట్ చేసుకోలేకపోతుంది, అందువల్ల ఎర్రర్ ఆపేసింది. నీకు అది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక ఓపీటీలోకి ఎంవిఎన్ ఎంకేడిఆర్ పెట్టు, లేదా ఇక్కడ డిలీట్ చేసేది. లాజిక్ అర్థమైందా? ఈ యాంబర్సెంట్ పనిచేసేస్తుంది ఇంకంతే. ఈ యాంబర్సెంట్ అనేది వర్క్ అవుతుంది మనకి. ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం ఏంటంటే ఈ మ్యావెన్ అనేది లేదు, డైరెక్ట్ క్రియేట్ చేయాలా. ఇఫ్ నాట్ యూ కెన్ డిలీట్ దిస్. ఓకే, డన్. ఎంకేడిఐఆర్, ఎంకేడిఐఆర్, ఓపీటీ ఎంకేడిఐఆర్ అలా కూడా ఇవ్వచ్చు. సో అది అలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు, ఏదైనా పర్లేదు. ఓకేనా? ఓకే, డన్. అగైన్ స్టార్ట్. సిక్స్త్ స్టెప్ నుండి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అక్కడ దాకా అయిపోయింది. ఈసారి నెక్స్ట్ డాకర్ బిల్డ్ -t ఇమేజ్ నేమ్. సో సక్సెస్ఫుల్ గా డాకర్ ఫైల్ అనేది ఇలా రాయాలి. ఇప్పుడు చూద్దాం. డోకర్ ఇమేజెస్, సందీప్ ఒక ఇమేజ్ రూపంలో బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్ ని రన్ చేయాలంటే డోకర్ రన్ -it సందీప్ -it ఇమేజ్ ఐడి. ఓకేనా? సో కంటైనర్ లోపలికి వెళ్ళాం. చూడండి, హెలో డెవాప్స్ ఇంజనీర్స్. ఇది ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు చిన్న క్లారిటీ. రన్ అనే కమాండ్ డాకర్ ఫైల్ నుండి ఇమేజ్ కి మారినప్పుడు వర్క్ అవుతాయి రన్ అనే కమాండ్స్. డాకర్ ఫైల్ టు ఇమేజ్. ఈ సిఎండి అనే కమాండ్ కంటైనర్ నుండి ఇమేజ్ నుండి కంటైనర్ మారినప్పుడు వస్తుంది అనమాట. జస్ట్ డిఫరెన్స్ ఏదైనా అడిగితే కన్సిడర్ దిస్. అంటే అది ఫైల్ లో ఉన్నప్పుడు దాని వాల్యూ ఏమి ఉండదు కదా, ఫైల్ నుంచి ఇమేజ్ ఉన్నప్పుడు ఏమి ఉండదు. జస్ట్
అయినా డేటా డిస్ప్లే చేసుకోవాలంటే ఈ సిఎండి అనే కదా. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ప్రింట్ ఎస్ ఎస్ ఓకేనా. సో మొన్న ఎప్పుడో ఒకడు అడిగాడు, సో అది సెర్చ్ చేసి మన ఇంటర్వ్యూకి వచ్చింది అనమాట ఇది. సో డన్. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు సందీప్ ఎల్ఎస్ చేయండి. ఓపీటీలో ఫైల్ కూడా క్రియేట్ చేసాక మనం ఇంకొక ఫైల్ ఎక్కడో క్రియేట్ చేసాక సందీప్, ఎక్కడది క్రియేట్ చేసిన ఫైల్? ఓపీటీ టెస్ట్ 1. ఓకే, ఇక్కడ టెస్ట్ 1 అనే ఫైల్ రాలేదేంటి? ఓపీటీ టెస్ట్ 1. వై గైస్? echo hello test great టెస్ట్ 1 లో కూడా hello test అని ఫైల్ ఉంటుంది. ఎక్కువ అంటే ఫైల్ క్రియేట్ అవ్వాలి. ఇది నార్మల్గా ఎగ్జిక్యూట్ చేస్తా. ఓహో ఓహో ఓకే. సారీ గైస్, ఆ డేటా కంటైనర్ లో కదా ఉంటుంది. నేను ఎక్కడ చెక్ చేస్తున్నాను? ఉబుంటు సర్వర్లో చెక్ చేస్తున్నాను. డాకర్ కంటైనర్లో చెక్ చేయాలి నేను. చెప్పాలి కదా సందీప్, టైం వేస్ట్ చేస్తే క్లాస్ అయిపోద్ది. సో నో ప్రాబ్లం. docker images, docker run -it got it లోపలికి పోవట్లే. కరెక్ట్. Hello. Yes. Now again I'm building new image from this Docker file. Docker build. న్యూ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను. పాత ఇమేజ్ నేను తీసుకోవట్లేదు ఇంకా. డాకర్ బిల్డ్ -t. ఓకేనా, డన్ అయిపోయింది. డోకర్ ఇమేజెస్ సందీప్ 2.4 డోకర్ రన్ -it. ఇప్పుడు వెర్షన్ రీలోడెడ్ వర్కౌట్ అయింది. ఆ సిఎండి కమాండ్ వల్ల సంథింగ్ ఏదో ఇష్యూ జరిగింది. జస్ట్ ఐ విల్ చెక్అవుట్ దట్. సో డన్ అండి. ఇక్కడ మీరు ఓపీటీ చూడండి, సిడి ఓపీటీ చూడండి. టెస్ట్ ఫైల్ క్యాట్ టెస్ట్ హెలో టెస్ట్. నెక్స్ట్ మ్యావెన్ ఇన్స్టాల్ చేశాను. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ఇవన్నీ ఇక్కడ నుంచి నార్మలే. లేదు మీరు అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నా డాకర్ ఫైల్లో రాసేసి sudo tarfn xvf. సో ఇదంతా మీకు తెలిసిందే. ఓకేనా, డన్. ఇప్పుడు బాగుంది. ఇక్కడ ఇప్పుడు సందీప్ కొత్తగా ఏదో డెవలప్ చేస్తున్నాడు. mkdir ఐ లవ్ డెవాప్స్. ఇంకా ఏవేవో ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాడు. డన్, బాగా అయిపోయింది. ఏదో డెవలపర్స్ ఈ సినారియోలో డెవలపర్స్ ఏదో వర్క్ చేస్తున్నారు, కొన్ని ఫైల్స్ పెట్టుకుంటున్నారు. కీప్ ఆన్ అనమాట. ఓకేనా, ఎస్ స్పేస్ ఇస్తాం కాబట్టి డైరెక్ట్ ఇస్తాం. సో డన్. ఇప్పుడు ఓకేనా, కొంత ఇంపార్టెంట్ డేటా ఏదో పెట్టారనుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నార్మల్ మెసేజెస్ ఇంపార్టెంట్ డేటా ఏదో ఉంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా డెవలపర్స్ టెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని నేను బ్యాకప్ తీసుకొని పుల్ చేసుకుంటే సేమ్ ఎన్వైర్మెంట్ వచ్చేస్తుంది లేదా, అవే ప్యాకేజెస్ అయ్యే వెర్షన్స్. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన మ్యావెన్ 3.6.1 వచ్చింది. 6 months తర్వాత మ్యావెన్ 3.6.2 రావచ్చు, 3 రావచ్చు. మళ్ళీ వాళ్ళు చేంజెస్ అయినా వాళ్ళ కోడ్కైనా కాన్ఫిడెన్స్ వస్తాయి. ఇలాంటి కాకుండా మొత్తం అంతా ఒకే వెర్షన్స్తో మెయింటైన్ చేయాలంటే నేను దీన్ని ఇప్పుడు బ్యాకప్ తీసుకోవాలి. ఆర్గనైజేషన్స్ ఇప్పుడు కూడా బ్యాకప్స్ పెట్టుకోవాలి. ఏ చిన్న చేంజెస్ జరిగినా సరే బ్యాకప్స్ పెట్టుకుంటారు అన్నమాట డాకర్ ఫైల్స్కి. సో విల్ సీ నౌ
Now I want to make changes of this Docker file. Come out of this container, docker ps-a, ఇది 2.1, నాకు ఇది కావాలి కదా. డాకర్ స్టార్ట్ చేయండి, డాకర్ స్టార్ట్ కంటైనర్ ఐడి, డన్. డాకర్ పిఎస్. సో ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఇది. ఓకే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాను. కంటైనర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ కమాండ్ చూడండి, డోకర్ రన్ -it జెన్కిన్స్ -p, ఓకేనా. -p ఈ పోర్ట్ నెంబర్, ఓకేనా. ఈ జెన్కిన్స్ అనేది ఇప్పుడు నేను ఎలా రన్ చేయబోతున్నాను అంటే కంటైనర్ నుంచి రన్ చేయబోతున్నాను, ఓకేనా, కంటైనర్ నుంచి. సో మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వే బదులు అందరికీ తీసేద్దాం. వెయిట్, ఈ స్మాల్ చేంజెస్ ఒకసారి ఈ -నేమ్ ఏంటో నేను చూపిస్తా. సో డన్. డాకర్ రన్ -it -p అంటే ఇప్పుడు ఒక కంటైనర్ ద్వారా ఈ రన్ -it అంటే జెన్కిన్స్ తెచ్చుకుంటుంది. ఎక్కడ సెంట్రలైజ్ డాకర్ ఆపరేషన్ నుండి జెన్కిన్స్ అనేది తెచ్చుకొని ఈ పోర్ట్ మీద రన్ చేస్తుంది. మరి ఎందుకు 2 పోర్ట్ నెంబర్స్ పెట్టో? ఒక పోర్ట్ నెంబర్ సర్వర్ది, ఇంకో పోర్ట్ నెంబర్ కంటైనర్ది. 2 పోర్ట్ నెంబర్స్, ఒకటి ఇంటర్నల్గా 8080 కంటైనర్ నుండి సర్వర్కి 8080 కనెక్ట్ అవ్వమని దానికి అర్థం. రెండు సేమ్ ఇచ్చుకుందాం. సో విల్ సీ. ఎనేబుల్ కావాలంటే ఎక్స్పోజ్ చేస్తాం, అదే చేంజ్ మనకు జెన్కిన్స్ కి లోపల చేంజ్ చేస్తాం. ఇందులోనా? ఇందులో మామూలుగా జెన్కిన్స్ చేసేటప్పుడు Yes. 8080 కాకుండా స్క్రిప్ట్ లోకి వెళ్ళి మనకి ఇచ్చిన నెంబర్ మనకు నచ్చిన నెంబర్ మార్చుకుంటాం. ఎస్ అట్లా చేంజ్ చేస్తాం. అదే సరే, ఇదిగో ఇక్కడ చేంజ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడే చేంజ్ చేసుకోండి. ఒక 8080 అనేది నువ్వు ఇక్కడ ఏ పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేసుకోవాలని అనుకుంటున్నావు అది, ఇంకో 80 90 90 20 రెండోది ఆప్షనల్. ఎస్, ఒక 8080 అనేది సర్వర్ అండి, మిగతాది మీ ఇష్టం. రెండోది ఏ పోర్ట్ నెంబర్ కలుతుంది. సో డన్. ఈ కంటైనర్ నుండి వచ్చిన పాస్వర్డ్ ఇది. సో జస్ట్ ఇప్పుడు ఈ సర్వర్లో నేను జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయలేదు కదా. పోర్ట్ నెంబర్ ఈస్ 8080తోనే నేను ఎక్స్పోజ్ చేస్తాను. ఇట్ విల్ వర్క్. ఇది ఓపెన్ అవుతుందా? సెక్యూరిటీ గ్రూప్ ఎనేబుల్ చేసుకోవాలి, ఓకేనా. సెక్యూరిటీ గ్రూప్ సో డన్. కంటైనర్ ద్వారా రన్ చేస్తారు. ఇక్కడ నుంచి పాస్వర్డ్ ఇవ్వడం ఇదంతా ఇంకా ఇదంతా ఇంకో. సో సారీ, ఓకే సంథింగ్ రాంగ్. ఏదో రాంగ్ కూడా చెప్తాను. ఇక్కడ నేను కంట్రోల్ కాపీ చేసినప్పుడు Ctrl+Z కొట్టా అంటే కంటైనర్ స్టాప్ అయిపోతుంది. ఇది కాపీ చేసుకొని Ctrl+Z ఆటోమేటిక్ ప్రెస్ చేశాను. ఇప్పుడు కంటైనర్ రాకపోయింది కదా. కంటైనర్ రాకపోతే అది ఎలా వర్కౌట్ అవుతుంది? ఇక్కడ స్టార్ట్ చేయాలి. సో ఇలాంటి టైంలో ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి? డాకర్ exec -it ఆ కంటైనర్ ఐడి బిన్ బ్యాష్. సో అది లాజిక్ అదేందా? డాకర్ ps-a. ఈ మిస్టేక్స్ అదవుతున్నాయి, మిస్టేక్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో డన్. ఇప్పుడు మళ్ళీ ఇది పనిచేస్తుంది ఇక్కడ. Your browser will reload when the Jenkins is ready. నేను జస్ట్ ఆటోమేటిక్ గా ప్రెస్ అయింది Ctrl+Z. బట్ లైనక్స్ Ctrl+C ఎగ్జిట్ అండి, అది కూడా ఓకే చేయగానే లైనక్స్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఓకే. Ctrl+C లైనక్స్ కమాండ్ అది. ఎస్
అందుకే నాకు exit Correct. అయిపోయింది copy చేసిన. కరెక్ట్ రీలోడ్ 100 జెన్కిన్స్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఒకసారి చూడండి. డెచ్ డోకర్ ఎస్ ఓకేనా. ఈ జెన్కిన్స్ అనేది ఈ పోర్ట్ మీద రన్ అవుతుంది. నేను ఇప్పుడు మీరు డిఫాల్ట్ గా చూస్తే నైస్ ఫ్రాంక్లీ అని పేరు వచ్చింది. అలా కాకుండా నా ఓన్ నేమ్తో నేను కావాలనుకుంటే జస్ట్ ఇది అనమాట. ఓకేనా. సో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇంతకన్నా ఐఫెన్ నేమ్ అని చెప్పి మీరు ఇచ్చుకోవచ్చు. పాప్కార్న్ పోర్ట్ ఈస్ ఆల్రెడీ అలొకేటెడ్. పోర్ట్ ఆల్రెడీ అలొకేటెడ్ చెప్పి ఒక ఎర్రర్ వచ్చింది. నో ప్రాబ్లం. ఓకే సందీప్ కంట్రీ. ఓకే ఈ ఎర్రర్ కూడా మీకు ఓకే. సో ఇందాక కమెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా. ఇందాక కమెంట్ ఎగ్జిక్యూట్ అయింది, పోర్ట్ నెంబర్ దగ్గర ఆగిపోయింది. కానీ సందీప్ అనే కంటైనర్ ఆల్రెడీ తీసేసుకుంది. ఓకేనా. సందీప్ అనే కంటైనర్ తీసేసుకుంది. సో ఇప్పుడు పోర్ట్ మార్చిన వాళ్ళది. ఈసారి నేను ఏం చేస్తున్నాను, పోర్టు మారుస్తున్నాను, కంటైనర్ నేము మారుస్తున్నాను. సో అంటే ఇది కంటైనర్ ఎలా వర్క్ అవుతుందో అని చెప్పడం గురించి, ఇది అర్థం కాకపోయినా జస్ట్ సో డన్. ఈసారి నీట్గా సందీప్ కంటైనర్ 1 అది బ్రౌజ్ చేసుకొని చేసుకోవచ్చు, ఇంకంత నార్మల్. ఓకేనా. సో కంటైనర్స్. సో ఇది ఓకే, ఇది క్లియర్. గోయింగ్ ఫార్వర్డ్ విల్ సీ. సో ఇప్పుడు బాగానే ఉందండి. ఇందులో ఐమ్ జస్ట్ క్యాన్సిలింగ్ దిస్ పార్ట్. ఇది ప్రాక్టీస్ చేయండి మీరు. బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఇది ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలని ఉంటుంది, ఇంకా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. అది ఇట్ విల్ టేక్ 2 minutes. ఓకే ఐ గో ఫర్ డూప్లికేట్ ట్యాబ్. డోకర్ PS. సో ఓకేనా. ఇందాక మంది 2.0 అనే కంటైనర్ ఎక్కడ ఉంది, ఇదండి. సో ఇందులో సమ్ ఇంపార్టెంట్ డేటా పెట్టుకున్నారు. ఇందులో అప్లికేషన్స్ ఏవైతే రన్ అవుతున్నాయో ఇదంతా నేను ఇప్పుడు బ్యాకప్ తీసుకోవాలి. కంటైనర్ మొత్తం బ్యాకప్ తీసుకుంటా. కంటైనర్ బ్యాకప్ తీసుకొని మొత్తం బ్యాకప్ తీసుకొని డాకర్ ఆఫ్ రిజిస్టర్లో పెడుతున్నాను. అది మళ్ళీ ఇంకో సర్వర్లో లాంచ్ చేస్తే అదే ప్లాట్ఫామ్ మళ్ళీ వచ్చేస్తుంది. అదే గిట్ జెన్కిన్స్లో లైబ్రరీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ సింపుల్గా టెస్ట్ చేసుకుంటారు, మళ్ళీ టెర్మినేట్ చేసుకుంటారు. అంత ఈజీ అనమాట డాకర్ కంటైనర్స్ అన్ని. పంపించవచ్చు. ఎస్ ఎస్ ఎస్. సో విల్ సీ. ఇప్పుడు ఈ కంటైనర్ని ఎలా కన్వర్ట్ చేస్తాను చూద్దాం. డోకర్ ఓకేనా. డోకర్ కమిట్ ఎస్. ఎందుకు కంటైనర్ ఇమేజ్ కింద ఎందుకు మార్చాలి? నేను డాకర్ హబ్ రిజిస్టర్లో దాచుకోవాలి. డాకర్ హబ్ రిజిస్టర్లో కంటైనర్ని దాయలేను, ఓన్లీ ఇమేజెస్నే దాయగలను. డోకర్ కమిట్ కంటైనర్ ఐడి ఇమేజ్ ఐడి కాదు. ఓకేనా. ఓకే తర్వాత ఇమేజ్ నేమ్. ఓకే. సో ఇప్పుడు సందీప్ బ్యాకప్. ఓకేనా. సందీప్ బ్యాకప్ అనే ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. డన్. ఓకేనా. బ్యాకప్ అయిపోయింది. బ్యాకప్ చేస్తాను. డోకర్ ఇమేజెస్
దీన్ని ఇప్పుడు మళ్ళీ రన్ చేశాను అనుకోండి, మళ్ళీ సేమ్ ఫైల్స్ వచ్చేస్తాయి, గిట్ మ్యాన్, ఓపీటీలో ఐలౌడ్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇది డాకర్ హబ్ రిజిస్టర్ పంపించాలి. నువ్వు డాకర్ హబ్ రిజిస్టర్ పంపించాలంటే ఇది వర్కౌట్ అవ్వదు, ఈ ఫార్మాట్ కరెక్ట్ కాదు, బ్యాకప్ తీసుకునే ఫైల్ తీసారు చూడండి, ఆ సింటాక్స్ కరెక్ట్ కాదు. యూ నీడ్ టు ఫాలో సమ్ స్టాండర్డ్ సింటాక్స్, ఓకేనా, గివెన్ బై ద డాకర్ హబ్ రిజిస్ట్రీ. అప్పుడే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఫర్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ఏ డాకర్ హబ్ అకౌంట్ ఫస్ట్. డాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే డాకర్ హబ్ సో సందీప్, నీ మెయిల్ ఐడి ఫోన్ నీ దగ్గర ఉందా? నీకు మెయిల్ వస్తుంది ఇప్పుడు. నాది క్రియేట్ చేశాను, నా వాడుకోండి. సైన్ ఇన్ చేస్తాను. డాకర్ హబ్బా నేను క్రియేట్ చేశానంటే వీళ్ళకి అకౌంట్ క్రియేట్ చేయడం అది చూపించాలి కదండి, ఓకేనా. సో ఇఫ్ నాట్ మీరు క్రియేట్ చేసుకుంటారన్నా ఓకే, నో ప్రాబ్లం. సో గెటింగ్ స్టార్టెడ్ మీరు క్లిక్ చేసుకో. ఓకే సారీ, ఇంకా చూడండి డాకర్ ఐడెంటిఫికేషన్ సైన్ అప్ చేయాలంటే డాకర్ హబ్ ఐడి ఒకటి ఏరా ఈమెయిల్ పాస్ మెయిల్ ఐడి పర్సనల్ వచ్చాయా? సో ఇట్స్ ఓకే. ఇక్కడ డాకర్ హబ్ ఐడి ఇవ్వండి, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. 3 స్టెప్స్. నెక్స్ట్ వెరిఫై మెయిల్, ఈ 2 స్టెప్స్ అంతేనా. సో ఓకే, నా దానిలోకి లాగిన్ అవుతున్నాను ఇప్పుడు. ఇమేజిన్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నారు అనుకుందాం. సో సైన్ ఇన్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్. ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందా? సింపుల్ స్టెప్ అది, ఓకేనా. డెవాప్స్ బై ఋషి. ఓకేనా, డాకర్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. సేమ్ మన గిట్ హబ్ రిజిస్ట్రీ ఎలా ఉందో సేమ్ ఇది కూడా అంతేనండి, డిఫరెన్స్ ఏం లేదు. ఓకే చూడండి, ఇది సైన్ అవుట్, సైన్ ఇన్, రిపోజిటరీస్, ఎక్స్ప్లోర్, డాకర్ హబ్ రిజిస్ట్రీ ఇలాంటి అంతా. మీరు ఇక్కడ రిపోజిటరీస్ క్రియేట్ చేయండి. వస్తుంది వస్తుంది. ప్రైవేట్ గో విత్ ప్రైవేట్. సో క్రియేట్ రిపోజిటరీ, ఓకేనా, క్రియేట్ రిపోజిటరీ. ఓకేనా, ఇక్కడ రిపోజిటరీ నేమ్ సందీప్, ఓకేనా, సందీప్ అనే రిపోజిటరీ క్రియేట్ చేస్తున్నా. పబ్లికా ప్రైవేటా? సో చెక్ దిస్ పబ్లిక్ అండ్ క్రియేట్. అరే చూడు, ఓకే డన్. ఇప్పుడు నాకు ఈ డాకర్ ఎంత మంచిదంటే ఎలా పుష్ చేసుకోవాలో కమాండ్ కూడా మనకి ఇస్తుంది. డాకర్ పుష్ డెవాప్స్. ఈ డెవాప్స్ ఋషి అని ఉంది కదా, ఇది మీ ఆర్గనైజేషన్ నేము, ఇది మీ ఆర్గనైజేషన్ నేమ్ స్లాష్ ఈ రిపాజిటరీ నేము. సో అంటే ఫస్ట్ నేను ఇక్కడ పుష్ చేయాలంటే నా ఇమేజ్ నేమ్ ఎలా ఉండాలి? ఇలా ఉండాలి, డెవాప్స్ ఋషి స్లాష్ సందీప్ అని ఉండాలి. అప్పుడే నేను పుష్ చేసుకోగలను, ఓకేనా. ఎక్కడ ఎలా అయితే పుష్ చేస్తున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే రిపోజిటరీ క్రియేట్ చేయాలి, ఓకేనా. సో వీ విల్ క్రియేట్ వన్ ఇమేజ్ ఫ్రమ్ దిస్ కంటైనర్. డాకర్ బిల్డ్, ఓకేనా, డాకర్ బిల్డ్, డాకర్ కమిట్ అండి, డాకర్ కమిట్ కంటైనర్ రెడీ. ఇది కంటైనర్ రెడీ, ఇది ఇదేనా సందీప్? సండే గ్రూప్ బ్యాకప్ క్రియేట్ చేస్తాను, మళ్ళీ క్రియేట్ చేస్తాను ఇమేజ్. డాకర్ కమిట్ ఇది. నెక్స్ట్ ఈ నేమ్ ఇవ్వాలి ఇక్కడ, ఓకేనా. సో డన్. ఎంటర్ డాకర్ ఇమేజెస్. ఇప్పుడు ఇది నువ్వు డాకర్ హబ్ పుష్ చేయాలి. డాకర్ హబ్ పుష్ చేయాలంటే ఎలాగా? ఓకే అంతేనా, జస్ట్ చిన్న లాజిక్ ఎక్కడైనా అప్లై చేసి డాకర్ పుష్ నేను ఇది కొట్టేస్తే వెళ్ళిపోతుందా? మల్టిపుల్ డాకర్ అకౌంట్స్ ఉంటాయి, ఏ అకౌంట్కి వెళ్తుంది? యూఆర్ఎల్ లేదు ఇక్కడ, దీనికి యూఆర్ఎల్ లేదు. కరెక్ట్గా ఆ రిపోజిటరీకి వెళ్ళడానికి ఆ రిపోజిటరీ కంపెనీ ఐడి, రిపోజిటరీ నేమే ఉంది. సో దెన్ హౌ? సరే
కమాండ్ లైన్ ద్వారానే పంపించాలి సిఎల్ఐ ద్వారా. సో దట్ ఫస్ట్ యూ నీడ్ టు లాగిన్ ఇన్ టు డాకర్ హబ్ ఇక్కడ లాగిన్ అవ్వు. నెక్స్ట్ డాకర్ పుష్ ఈ డెవాప్స్ ఋషి సందీప్ అని కొట్టు, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది. డాకర్ లాగిన్ యూజర్ నేమ్ అడుగుతుంది. ఓకే, login success. Now enter the command which is given by the docker hub. ఈ ట్యాగ్ నేమ్ అంటే ఏంటి? ఏదైనా వెర్షన్స్ నువ్వు క్రియేట్ చేసుకుంటే, ఏం వెర్షన్స్ క్రియేట్ చేసుకోకపోతే ఇలా లేటెస్ట్ అని వస్తుంది, ఇలా లేటెస్ట్. నెక్స్ట్ కూడా నేను క్రియేట్ చేసి చూపిస్తానండి. పుషింగ్ వెళ్ళిపోతుంది. ఓకేనా, డాకర్ పుష్. మల్టిపుల్ కంటైనర్స్ ఒకటేసారి బ్యాకప్ తీసుకోవాలంటే మల్టిపుల్ కంటైనర్స్ బ్యాకప్ తీసుకోవాలి. కంటైనర్ స్పేస్ కంటైనర్ ఇస్తావు, అదేనా అనేది? మరి కంటైనర్ ఒక నేమ్ కూడా ఇవ్వాలి కదా. ఒక కంటైనర్ సో డన్ అండి, ఇక్కడికి వచ్చింది ఇది. స్మార్ట్ సందీప్. ఓకేనా, సో లేటెస్ట్ 1. ఓకేనా, 172 MBతో ఒక కంటైనర్ అనేది ఇక్కడికి వచ్చిందండి. సో బిల్డ్స్ జనరల్ ఇక్కడ చూడలేము, ఇక్కడ మనం ఏం చూడలేము. ఓకేనా, ట్యాగ్స్ ఏం క్రియేట్ చేసుకుంటే ఒకటే వచ్చింది. బిల్డ్స్ ఇప్పుడు నేను మీకు యాక్సెస్ ఇస్తాను, ఈ కంటైనర్ మీరు పుల్ చేసుకోండి, ఇదే ఎన్వైరన్మెంట్ మీకు వచ్చేస్తుంది. మీరు డాకర్ ఇన్స్టాల్ చేస్తారు మీ ల్యాప్టాప్ లో. ఇప్పుడు ఈ ఇమేజ్ అంటే మీన్ సేమ్ డాకర్ పుల్ డెవాప్స్ బై ఋషి సందీప్. సరే ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో మొత్తం డిలీట్ చేసేస్తాం. సో మొత్తం అంతా నేను ఎన్వైరన్మెంట్ అంతా డిలీట్ చేసేస్తాను. కమెంట్ ఏంటి, అన్ని కంటెంట్స్ ఎట్ ఏ టైం డిలీట్ చేయాలి. -AQ అన్ని కంటెంట్స్ ని ఎట్ ఏ టైం డిలీట్ చేయాలంటే డాకర్ కిల్ ఫస్ట్ కిల్ చేయాలి. నెక్స్ట్ డాలర్ ఓకే, ఎక్కడ చిన్న రాంగ్ కొట్టాను. డాకర్ కిల్. ఓకే, కమాండ్ ప్రైమరీ ప్యాకేజ్ నేను చేయాలి కదా. ఓకే డన్, ఎగ్జాక్ట్ కమాండ్ అది. ఓకేనా, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్. ఓకేనా, స్టాప్ చేద్దాం. కిల్ అని కమాండ్ కరెక్ట్గా కొడుతున్నానా? డోకర్ కిల్ డాకర్ PS -AQ -F డన్ అండి. DOCKER డాకర్ కిల్. డాకర్ RM సడన్. నెక్స్ట్ ఇప్పుడు డాకర్ PS చూస్తే, సారీ డాకర్ PS ఏమి లేవు. డాకర్ ఇమేజెస్ డిలీట్ చేయాలంటే అన్ని అట్ ఎ టైం RMI డాకర్ RMI డాకర్ ఇమేజెస్. ఈ కమెంట్స్ అన్ని చెప్పాను మీకు. ఇమేజెస్ -Q చైల్డ్ ఇమేజెస్. ఓకే, -4 పెట్టమంటుంది, పెట్టాను. బట్ స్టిల్ డిలీట్ చేయమంటుందా? డిలీట్ చేసాము, అయిపోయినాయి. సక్సెస్. జోకా ఇమేజెస్ హిస్టరీ. ఓకే ఓకే, యూ వాంట్ దీస్ కమెంట్స్.
ఓకే డన్ గైస్, డన్. ఓకేనా, ఇప్పుడు నా ఎన్విరాన్మెంట్ అంతా క్లీన్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు డెవలపర్ మళ్ళీ అదే అప్లికేషన్, ఓకేనా, 3 months 4 months ముందు చేసిన అప్లికేషన్ నాకు కావాలన్నాడు. వై ఐ నీడ్ టు టేక్, ఓకేనా, ఒక మళ్ళీ ఇన్స్టాల్ చేయడం గిట్ మ్యాన్ లాంచ్ చేసుకున్న బదులు ఆ డాకర్ పుల్ అనే కమాండ్ కొట్టుకుంటాడు. డాకర్ పుల్ మీ దగ్గర లోపల ఉన్నారు కాబట్టి ఆల్రెడీ దాంట్లో లోపల లాగిన్ అయినారు కాబట్టి మీరు వెంటనే పుల్ Ah, yes. డిఫరెంట్ వేరే దగ్గర ఉన్నారు. యూ కెన్ నాకు యాక్సెస్ ఉన్నారు కదా. యాక్సెస్. సో ఇద్దాం కొలాబరేషన్ యాక్సెస్ ఇక్కడ, కొలాబరేటర్. నా మెయిల్ ఐడి ఇస్తే ఎస్, మీ డాకర్ హబ్ ఐడి. డాకర్ ఏం చెప్పాలి? నా డాకర్ ఐడి ఎస్. సో ఇంకంతే నార్మల్. Huh? ఏంటండి? ఇతని ఐడి ఓకే ఓకే, డాకర్ పుల్ వాడండి మీరు, ఓకేనా. డాకర్ పుల్ డెవాప్స్ బై రిషి. ఓకే అన్న, నేను ఇక్కడే లేదు, లేదు. దగ్గర మనకు యాక్సెస్ ఉంది. ఓకే ఓకే డన్. సో డన్ అండి. ఇది మళ్ళీ రన్ చేస్తే అందులో డేటా అంతా ఉంటుంది, అంతా నార్మల్. జస్ట్ సినారియో అడుగుతారు. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద స్టెప్ హౌ టు క్రియేట్ ఫ్రమ్ డాకర్ ఫైల్ టు till it reaches to the container, what are the stages it will follow, what are the comments it use, what do you write in the docker file, ఇవంతా రాస్తాడు. ఈ క్లాస్ మీరు ప్రిపేర్ అయితే ఫర్ డాకర్ ఈజీగా అవుతుంది. ఈసారి మొన్న ఇంటర్వ్యూ క్వశ్చన్ మొన్న ఒకసారి పంపించాను కదా, ఈసారి అది వినండి, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇంకా ఇందులో డాకర్ కంపోజ్, డాకర్ స్పామ్ అని ఉంటుంది, ఇంపార్టెంట్ టాపిక్. సిమిలర్గా వీళ్ళు డిస్కస్ టుమారో.